హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి అయితే నార్మల్ బ్లౌజే, అంటే బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ వచ్చేసి అల్లే విధంగా ఫ్రంట్ పార్ట్లో అయితే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఎలా వస్తాయో షేప్ పట్టి ప్లీట్స్ అలా ఉంటుంది. ఈ కటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఇక్కడ సారీ నేనైతే లైనింగ్ అయితే 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఇది 42 సైజ్ బ్లౌజు, అందుకని చెప్పేసి ఇంకా కొలత బ్లౌజ్ అయితే ఇలాగా. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ పార్ట్ని యూజ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా అయితే మనం లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఈ శారీలో వచ్చిన పీస్ అయితే ఒక 90 ప్లస్ అయితే ఉంటుంది, అంటే 90 సెంటీమీటర్స్ ప్లస్ అయితే ఉంటుంది. అందులోనే బ్లౌజ్ పార్ట్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడైతే మనం లైనింగ్ పార్ట్ మీద ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మనకు బ్లౌజ్ సైజ్ అయితే 42 సైజ్ బ్లౌజ్ అండి, అదే చెప్తున్నాను మీకు. 42 సైజ్ బ్లౌజ్ అంటే హెవీ బ్లౌజ్ కదా. ఎవరైనా 42 సైజ్ బ్లౌజ్ వారు కటింగ్ చేసి ఈ మెథడ్లో కటింగ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా నన్ను ఫాలో అయ్యి మెజర్ చేసుకోండి. ముందైతే మనం లైనింగ్ని తడిపేసి ఆరబెట్టుకున్నాం కాబట్టి హెచ్చు తగ్గులు వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్పేదే. కింది వైపున ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్జిన్ చేసుకోండి, హెచ్చు తగ్గులు రాకుండా. తర్వాత మనకు బాడీ అంటే బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి అయితే 15.5 తీసుకుంటున్నాను. మీకు హైట్ ఎంత వస్తుందో అంత తీసుకోండి. నాకు కొలత బ్లౌజే, కానీ కొలత బ్లౌజ్లోనే అన్నీ మెజర్ చేసుకొని ఒక బుక్ మీద అయితే రాసి పెట్టుకున్నాను. దాన్ని యూజ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పేసి. అదే 15.5 ఇంచులని ఇంకో చివరన కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. కింది వైపున మనం మార్జిన్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 డాట్స్ పెట్టుకున్నాం కదా, వాటిని స్ట్రైట్ లైన్తో గీసుకోండి. చూడండి, ఇలాగ నేను కొలత బ్లౌజ్ని అన్నింటినీ మెజర్ చేసేసుకొని ఒక పేపర్ మీద అయితే రాసేసుకున్నాను. ఇంకా మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కటి ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి అయితే 7 ఇంచులు అయితే తీసుకున్నానండి. మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ వస్తుంది కాబట్టి నేను 7 ఇంచులు తీసుకున్నాను. ఆ 7 ఇంచులలో 3.5 ఇంచులేమో నెక్ విడ్త్ కోసం తీసుకున్నాను, ఇంకా మిగతా అదంతా షోల్డర్ కోసం తీసుకున్నాను. తర్వాత ఆర్మ్ లూజ్ కోసమేమో ఆర్మ్ డౌన్ ఏమో 6.5 తీసుకున్నాను. ఓకేనా, 6.5 తీసుకున్న వాటిని డాట్ పెట్టుకున్నాను కదా, వాటిని ఎల్ స్కేల్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత నెక్ విడ్త్ అయితే నేను 3.5 తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా తక్కువ తీసుకుంటే మనం పెట్టుకునే బోట్ నెక్ అనేది బాగా పైకి వెళ్ళిపోతుంది, అందుకని 3.5 పెట్టుకున్నాను. దాన్ని బాక్స్ షేప్లో డ్రా చేసేసుకొని ఇలాగ బోట్ నెక్ని అయితే డ్రా చేసేసుకున్నాను. ఓకేనా, తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర కార్నర్ దగ్గర ఒక 1 ఇంచు డ్రా చేసేసుకున్నాను. తర్వాత షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపుకు ఒక 3 ఇంచులు డాట్ పెట్టేసుకొని ఇలాగా ఒక రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను చంక భాగం దగ్గర. ఇలా కర్వ్ స్కేల్ లేని వాళ్ళైతే ఇలా మనం డ్రా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. 3.5 ఇక్కడ నేను పైన స్క్రోల్ చేశాను కదండి, 3.5 3 to 3.30 తీసుకోవచ్చు, 3.5 అయినా తీసుకోవచ్చు. మర్చిపోయి 4 ఇంచెస్ తీసుకున్నాను, దాన్ని నేను ఇలాగా మిస్టేక్ని కవర్ చేసేసాను, అందుకు మీకైతే సారీ. తర్వాత కింది నుంచి ఉక్సు పట్టి మనం కింది వైపున లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి పై వైపుకి ఉక్సు పట్టి కాజపట్టి ఒక 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. చూడండి, ఒక 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను కింది నుంచి, మన కింది వైపున లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి. తర్వాత మనం బోట్ నెక్ ఎక్కడైతే రౌండ్ షేప్ ఇచ్చుకున్నామో అక్కడి నుంచి నేను ఒక డ్రాప్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఓకేనా, అర్థమైందా? మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా మార్జిన్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలానే చేసేసుకోవాలి. కాకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకి నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే డాట్స్ వచ్చి షేప్ పట్టీలు వస్తాయో అలా అన్నమాట, అంతే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ విడ్త్ కుండ ఇచ్చాను కదా, దాని విడ్త్ అయితే నేను 2.5 మాత్రమే తీసుకున్నాను, అంతే.
ఇక్కడ నేను చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకుంటున్నాను. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి అయితే 42 సైజు, దాన్నే బ్లౌజు సైజ్ అని కూడా అంటారు కదా. ఆ 42 సైజు డివైడెడ్ బై 4 చేసుకుంటే నాకు 10.5 వచ్చింది. ఇక్కడ మనకు ఆమ్ డౌన్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఎల్ షేప్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ 10.5 ఇంచులకైతే మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఇచ్చుకున్నాను. చెస్ట్ లూజ్ మార్కింగ్ అయిపోయింది కదా. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం హిప్ లూజ్ని కూడా మార్కింగ్ చేస్తున్నాను, డ్రా చేస్తున్నాను. హిప్ లూజ్ అంటే నడుము దగ్గర వస్తుంది కదా, దాన్ని అది 38 సైజు నడుము చుట్టూ. దాన్ని డివైడెడ్ బై 4 వేసుకుంటే మనకు 9.5 వచ్చింది. ఆ 9.5 మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు. అదేవిధంగా మనం బ్యాక్ నెక్లో మనం ఒక టక్స్ ఇస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచు ముందే మార్కింగ్ చేసుకున్నాను. లేకపోతే బ్లౌజు మెజర్మెంట్ అనేది కొద్దిగా హెచ్చు తగ్గులు అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి అలాగా. టక్స్ కోసం కూడా మనం ముందే మార్కింగ్ చేసుకుంటే అది మనకు కుట్టులోకి వెళ్ళిపోగా మనకు బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన డాట్స్ పెట్టుకున్న వాటన్నింటినీ స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతే. తర్వాత చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను, ఇలాగా డ్రా చేసేసుకోవాలి. మనం ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి అయితే 42 సైజ్ అండి. నేను పొడవు వచ్చేసి అయితే 15.5 తీసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజు, హిప్ లూజు అన్నీ మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు అంటే అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోలో బోట్ నెక్కి సంబంధించిన బ్లౌజ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. అదేవిధంగా లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్వి ఫ్రాక్స్, అదేవిధంగా అన్ని రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ వెళ్ళి చెక్ చేసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగానైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసేసుకొని ఇంకా కట్టింగ్ అయితే స్టార్ట్ చేశానండి, అంతే. ఎలాగైతే మార్జిన్ చేసుకున్నామో అలాగా కట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ నేను మాట్లాడే విధానంలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగాయి, గమనించి కొంచెం ఇగ్నోర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు కొంచెం బూస్టింగ్లా ఉంటుందన్నమాట, అంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ యాడ్ చేసుకుంటే లైక్ చేశారనుకోండి, నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను మీ వల్ల. ఇలాగంతాను కూడా కట్ చేసేసుకోవాలి. నేను ఎక్కడ కూడా స్పీడ్ మోషన్లో పెట్టలేదండి, అంతా స్లోగానే పెట్టాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా ఉంటే కనుక ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్టింగ్ చేసుకుంటారని. ఇదిగోండి, పూర్తిగా బ్యాక్ నెక్ అయితే కట్టింగ్ అయిపోయిన తర్వాత షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అలాగనమాట. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి ముందుగా. అంతకన్నా ముందుగా ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో మనకు నార్మల్ నెక్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు నార్మల్ నెక్ ఎలాగా వస్తుందో దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటాను కాబట్టి షేప్ పట్టీల కోసం ముందుగానే ఇక్కడ 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేయండి. దాన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోయినా తర్వాత మీకు ముందు వీడియో చూస్తుంటే స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనం 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకున్న దాన్ని లోపలికి వైపుకు ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే కట్ చేస్తున్నాం. ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండేలా, క్లోజింగ్స్ అనేవి మన ఎదురు ఉండేలాగా చూసుకోండి. ఇలాగ క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రాస్గా పెట్టేసుకోండి. ఒకవేళ మనం బోట్ నెక్ కట్ చేసుకున్నట్టయితే ఎలాగ పెట్టుకుంటాం, స్ట్రైట్గా పెట్టేసుకుంటాం కదా, స్ట్రైట్ కట్. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో నార్మల్ నెక్కే కాబట్టి మనం క్రాస్గానే పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టకూడదు. బోట్ నెక్ అయితే స్ట్రైట్గా పెట్టాలి, కానీ ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ పట్టీలు, షేప్ బెల్ట్లు వస్తాయి కాబట్టి మనం క్రాస్గానే పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పీస్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ ఒక మంచిగా ఎక్కడ ఫోల్డ్ కాకుండా చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి, ఓకేనా. అర్థమైందా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్
ఎలా ఈజీగా మార్కింగ్ చేసుకోవాలో కూడా చెప్తానండి. అది చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నా వేలో మీరు మార్కింగ్ చేసి కట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఇంత ఈజీనా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి అయితే చూడండి. ఇలాగంతా మార్కింగ్ చేసేసుకొని ఇంకా మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. ఓకేనా, ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. ఎక్కడెక్కడ మనం ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మనం బోట్ నెక్ అయితేనేమో ఇలా స్ట్రైట్గా వేసేసుకొని కట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో నార్మల్ బ్లౌజ్కి ఎలా వస్తుందో అలా కట్ చేసుకున్నాం కాబట్టి నేను క్రాస్గా వేస్తున్నానని చెప్పానండి. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి చూసుకుందాం. మనకు ఫ్రంట్ నెక్ అనేది ఎంత వచ్చిందో నేను ముందుగా ఒకటి మార్కింగ్ చేశాను. అది రాంగ్ అండి, అది గమనించండి. అంటే మిస్టేక్లో చేసేసాను. ఇప్పుడు మనకు పాత బ్లౌజ్ అంటే ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఒకసారి ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ని అయితే మార్కింగ్ చేసేసుకుందాం. నీట్గా సర్దుకొని షోల్డర్స్ దగ్గర నుంచి ఇలాగా నీట్గా చూసుకుంటూ ఫ్రంట్ భాగంలో ఉన్న నెక్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒకసారి మార్కింగ్ చేసేసుకోండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసేసుకొని తీసేయండి. తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్కేల్తో డ్రా చేయండి. తర్వాత ఒక రౌండ్ అయితే ఇచ్చేయండి. అంటే ఫ్రంట్ నెక్లో మనం ఏ డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ నేను రౌండ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ వరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. తర్వాత మనం బ్లౌజు ఆది బ్లౌజ్ యొక్క ఉక్సు పట్టి కాజా పట్టి లెంత్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పైన నెక్ దగ్గర నుంచి కింది వైపు మనకు షేప్ బెల్టీలు జాయింట్ చేసింది ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ అండ్ షేప్ బెల్ట్లు జాయింట్ చేసిన ప్లేస్ ఉంటుంది కదా, అది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. అంటే మీ ఆది బ్లౌజ్ యొక్క నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి యొక్క నెక్ దగ్గర నుంచి కింది వైపున మనం షేప్ బెల్ట్లు యాడ్ చేస్తాం కదా, అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. తర్వాత అది ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేయండి. నాకు ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది పైనుంచి కింది వరకు. అదే 3.5 ఇంచులను నేను అడ్డంగా కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, అర్థమైందా? పైనుంచి ఎంతవరకు వచ్చిందో అంత, తర్వాత వెడల్పులో కూడా ఎంత వచ్చిందో అంత చూసేసుకొని ఆ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న డాట్లు అయినా పెట్టుకోండి, లేకపోతే లైన్ అయినా డ్రా చేసేసుకోండి. ఇట్లా మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి కరెక్ట్గా వచ్చి ఇంకా షేప్లు అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఇలాగా ఓకే, అర్థమైందా? ఇలాగ డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఇలా డ్రా చేసుకున్న దాన్ని కటింగ్ చేసేసుకున్నామంటే ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎక్కడైనా ఫ్రంట్ పార్ట్లో ఏదైనా అర్థం కాలేదు అని అంటే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఒకవేళ అర్థమైంది అని అనుకుంటే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఇంతవరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక కటింగ్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు కొత్తగా నేర్చుకునే వారు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు, అంటే షేప్లు అనేవి కరెక్ట్గా రావట్లేదు, డాట్స్ సరిగా రావట్లేదు అని ఇబ్బంది పడే వారికైతే నేను చెప్పేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే నేను కూడా మొదట్లో నేర్చుకున్నప్పుడు ఇలాగే ఇబ్బంది పడేదాన్ని. కొన్ని బ్లౌజులు అయితే 1, 2 కాదండి, మామూలుగా కొన్ని బ్లౌజులు అయితే పాడైపోయాయి. తర్వాత అర్థం చేసుకుంటూ ఉండగా ఇలాగా నాకైతే ఫైనల్గా ఈ లాజిక్ అయితే అర్థమైంది. అదే లాజిక్ మీకైతే చెప్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ అయితే ఖచ్చితంగా నాదైతే కాదు, ఒక కస్టమర్ది, ఒక ఆంటీది. నా బ్లౌజ్ అయితే పాడైపోయినా ఊరుకుంటాను, కానీ ఇంకా కస్టమర్ బ్లౌజ్ అయితే పాడైపోతే ఊరుకోదు కదా. ఎలాంటి వారైనా ఇంకా మీకు చెప్పేదైతే ఎగ్జాక్ట్గా కరెక్టేనని అర్థమయ్యే ఉంటుంది, తప్పైతే కాదండి. ఓకేనా, ఇలాగా కింది వైపున మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కింద షేప్ బెల్ట్లు అనేవి మనకు వచ్చేస్తాయి కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఫ్రంట్.
ఇంకా తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. దానికోసం గాను నేను మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్లో పొడవుగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. కింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉందని ఒక లైను, అదేవిధంగా మనం పైపింగ్ వేసుకున్న లేకపోతే ఫోల్డింగ్ చేసుకోవడానికి కొద్దిగా ఒక పావించ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే నాకు 12 ఇంచులు వచ్చింది. ఆ 12 ఇంచులను ఆ చివరన ఈ చివరన 12 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ వీడియో అనేది మీకు కొద్దిగా ఎక్కడైనా ఫాస్ట్గా అనిపించినా నా ప్రీవియస్ వీడియోస్లో హ్యాండ్ కట్టింగ్ ఎంత, హ్యాండ్ లూజ్ ఎంత అనేది క్లియర్గా చెప్పాను. బేసికలీ ఈ వీడియోలో కూడా క్లియర్గానే చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. పైన మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇక్కడ మనం ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. తర్వాత షోల్డర్స్ దగ్గర నుంచి చూడండి ఇలాగ హ్యాండ్ రివర్స్ వైపున తీసేసుకోండి. షోల్డర్స్ దగ్గర నుంచి మనకు బ్లౌజ్ యొక్క హ్యాండ్ దగ్గర చివరి కుట్టు ఉంటుంది కదా, ఆర్మ్ డౌన్ దగ్గర, అది ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేయండి. నీకు మార్కర్ పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. హ్యాండ్ మెథడ్ అయితే చాలా ఈజీ. ఏ సైజ్ వారికి ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలనేది క్లియర్గా చెప్తాను. మనకు షోల్డర్స్ దగ్గర నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో ఒకసారి టేప్తో మెజర్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ సైజ్ వారికి ఎంత ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలో చెప్తున్నాను. 7 నుంచి 8 అంటే చంక లూజ్ అనేది 7 నుంచి 8 లూజ్ ఉన్న వారైతే 2.5 ఇంచులు తీసుకోండి. హ్యాండ్ అంటే ఆర్మ్ డౌన్ కోసం 8 నుంచి 9 ఉన్న వాళ్ళైతే 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా. ఇక్కడ నాకు 8 నుంచి 9 నుంచి 9.5 ఉంది కాబట్టి నేను 3.25 ఇంచులు తీసుకున్నాను. అంటే 9 కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను 3.25 ఇంచులు అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ కోసం. ఓకేనా, అర్థమైందా? హ్యాండ్ యొక్క చివరి కుట్టు ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేయండి. 7 నుంచి 8 ఇంచులు ఉన్న వాళ్ళైతే 2.5 తీసుకోండి. 8 నుంచి 9 లూజ్ ఉన్న వాళ్ళైతే 3, ఇంకా 9కి పైన ఉన్న వాళ్ళైతే 3.25 తీసుకోండి. అదే లాస్ట్. ఇంకా నాకు ఇక్కడ 9.5 ఉంది కాబట్టి ఇంకా నేను 3.25 ఇంచులకైతే హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాను. ఓకేనా, ఇలాగ మార్కింగ్ చేసుకొని వదిలేయండి. తర్వాత ఇక్కడ నేను కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను, అంటే మీకు క్లియర్గా ఉండడం కోసం అంతే. ఇంకా పూర్తిగా మార్కింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనకు ఫోల్డింగ్ దగ్గర ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకోండి. అక్కడ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకు 9.25 ఎక్కడికి వచ్చిందో చూసుకోండి. అంటే మనకు హ్యాండ్ లూజ్ అనేది 9.25 కదా, నాకు 9.25 అనేది అక్కడ వచ్చింది. మీకు ఐడియా ఉండడం కోసమే ఇలాగ చెప్తున్నాను. అంటే నాకు సైడ్కు క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాకు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 6.5 ఇంచులను మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 1.5 ఇంచుని అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. లాస్ట్ చివరిగా సైడ్కి మనకు ఆర్మ్ డౌన్ దగ్గర నాకు క్లాత్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి, అంటే ఆతకైతే పడుతుంది. ఇలాగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి అంతే. ఇంకా సైడ్కి ఎక్స్ట్రా మనకు 1.5 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్న దగ్గర నాకు క్లాత్ అయితే జాయింటింగ్ పడుతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంకా నేను హ్యాండ్ డౌన్ అయితే తీయట్లేదు, ఎందుకంటే నాకు క్లాత్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాను. ఇంకా హ్యాండ్ లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ మెయిన్ పార్ట్ కొద్దిగా సిల్క్ క్లాత్ కాబట్టి ఇంకా నేను నీట్గా సర్దేసుకుంటున్నాను. క్లాత్ అనేది అటు ఇటు జారిపోతూ ఉంటుంది కదా, నీట్గా సర్దుకొని చేసుకుంటున్నాను. మనకు లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అని అంటే ఇంకా మెయిన్ పార్ట్ కట్టింగ్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ మనం సిల్క్ శారీస్ని జారిపోకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే నేను ఒక మెథడ్ అయితే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ థంబ్నెయిల్కు సంబంధించి ఒక వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. స్క్రీన్ మీద యాడ్ చేసిన దానికి చాలా ఈజీగా, అంటే క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా వచ్చేలాగా ఎలా రావాలి అనేసి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేసేసాను.
కట్టింగు కొద్దిగా మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు అంటే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువనే తీసుకోండి. మరీ ఎగ్జాక్ట్గానైతే కట్ చేయడం బాగోదు, తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. అందుకే నేను ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు క్లాత్ అని, అంటే మనకు వచ్చిన బ్లౌజ్ యొక్క వెడల్పు అంటే క్లాత్ ఎక్కువ వచ్చిందనుకొని ఎక్కువనే కట్ చేసుకోండి. ఇంకా క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి లైనింగ్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోండి, ఓకేనా. ఇంకా ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం క్రాస్గానే పెట్టుకోవాలి, స్ట్రైట్గా అయితే పెట్టకూడదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ని క్రాస్గా కట్ చేసి అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా పెట్టామంటే బ్లౌజ్ అయితే పాడైపోతుంది, అంటే కుదరదు. ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవాలి, ఓకేనా. అర్థమైందా? చూడండి, కట్ చేస్తుంటేనే క్లాత్ ఎన్ని రకాలుగా జారిపోతుందో. అందుకే ఈ ట్రిక్ని మనం ఫాలో అంటే ఈ ఇబ్బంది అనేది ఉండకుండా సిల్క్ ఫ్యాబ్రిక్ని ఎలాగా స్టిచ్ చేసేసుకోవాలి అని చెప్పేసి, జారకుండా ఉండడానికి ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి నేను ఒక వీడియో చేశానని చెప్పాను కదా. ఒకసారి అయితే నా ఛానల్ని పూర్తిగా చెక్ చేసినట్లయితే మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో పోస్ట్ చేసేసాను. లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్, అదేవిధంగా చిన్నపిల్లల హ్యాండ్స్, అదేవిధంగా కొత్తగా ఛానల్ ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకునే వాళ్ళకు టిప్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మెయిన్ పార్ట్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే కట్ చేసేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ల కోసం నేను క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేశాను. ఇక్కడ మనకు షేప్ బెల్ట్ స్టార్టింగ్ పాయింట్లో 3 ఇంచులు అయితే తీసుకున్నాను. తర్వాత సెంటర్లో ఒక 2.5 ఇంచులు, తర్వాత నాకు షేప్ బెల్ట్ యొక్క మొత్తం పొడవునైతే 12 ఇంచులకు అయితే తీసుకున్నాను. 12 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకొని, తర్వాత ఈ చివరన కూడా 2.5 ఇంచులకే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ మార్కింగ్ చేసుకున్న వాటిని కొద్దిగా మనం స్టార్టింగ్లో 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న దగ్గర కొద్దిగా క్రాస్గా తీసేసుకొని 3 డాట్స్ని కలుపుకుంటూ షేప్ బెల్ట్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం మార్కింగ్ చేసుకునేది మార్కింగ్లో కాకుండా కటింగ్ చేసేటప్పుడు కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మార్కింగ్ ఎక్కువ కత్తెర అంటే సీజర్ అనేది అలవాటైన వాళ్ళు కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది కటింగ్ అనేది. చూడండి, మార్కింగ్ చేసిన దానికి కటింగ్ చేసిన దానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. షేప్ బెల్ట్ మనం స్టార్టింగ్ పాయింట్లో 3 ఇంచులు తీసుకున్న దగ్గర కొద్దిగా మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి కదా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగ షేప్ బెల్ట్ అయితే మనం డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫోల్డింగ్ ఇచ్చుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ అతుకొచ్చింది, దాన్ని అయితే నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంతవరకు అయితే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే నా వీడియో మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.